మన దేశాన్ని వదిలేసి చాలామంది వేరే దేశంలోకెళ్ళి అక్కడ ఒక గోల్డెన్ వీసా లాంటివి తీసుకొని అక్కడ స్థిరపడుతున్నారు. మన ఇండియాలో అసలు టాక్సేషన్ వల్ల ఇటువంటి సమస్యలొస్తున్నాయా? లేకపోతే ఇంకేదైనా సమస్యలున్నాయంటారా? దీనికి నాట్ ఓన్లీ టాక్సేషన్ చాలా అంశాలను కలిపి ఈ నిర్ణయాలకి వస్తున్నారు. ఆఫ్‌కోర్స్ టాక్సేషన్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ దట్ దే లుక్ ఎట్. ఓకే. దాంతో పాటు ఆపర్చునిటీస్ ఎలాగా ఉన్నాయి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలాగా ఉంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కస్టమర్ బేస్‌కి యాక్సెస్ ఎట్లా ఉంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సేఫ్టీ, ఎడ్యుకేషన్ టు ది ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్. సో ఇట్లాంటి వేరియస్ యాస్పెక్ట్స్‌ని కన్సిడర్ చేసి వారి యొక్క ప్రయారిటీస్‌ని బట్టి డిసైడ్ చేసి మిగతా ప్లేసెస్‌కి వెళ్తున్నారు. సో ఈ ప్రాసెస్‌లో ఈ మధ్య లాస్ట్ 5-6 ఇయర్స్ చూస్తే గనుక మన తెలుగు వాళ్ళు చాలామంది దుబాయ్, యూఏఈ లాంటి ప్లేసెస్‌కి ప్రిఫర్ చేస్తున్నారు. సో వి సీ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఇంక్లూడింగ్ ప్రొఫెషనల్స్. యెస్. ఇంతకుముందు అయితే కనుక ఎక్కువ మనకి లేబర్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఎక్కువ మిడిల్ ఈస్ట్‌కి వెళ్ళేవారు. హ్మ్. కానీ ఈ మధ్య లాస్ట్ 5 ఇయర్స్, లాస్ట్ 10 ఇయర్స్‌లో చూస్తే గనుక వి సీ లాట్ ఆఫ్ బిజినెస్ పీపుల్ అండ్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆర్ కమింగ్ అండ్ ప్లానింగ్ టు సెటిల్ డౌన్ ఇన్ దుబాయ్.